బ్యాక్ టు న్యూస్. ఆమె ఆ ఇంటి దీపం, ఆ తల్లిదండ్రుల కంటి వెలుగు. ఆ బంగారు తల్లి జీవితం కోసం ఎన్నో కళ్ళుగన్నారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమార్తె చదువుల సరస్వతి అంటూ ముచ్చట పడిపోయారు. కానీ అంతలోనే వారి ఆశల దీపం మసకబారింది. అరుదైన వ్యాధి ఆమెని అకస్మాత్తుగా కబళించింది. ఇప్పుడు ప్రాణాల కోసం మృత్యువుతో పోరాడుతోంది. కంటి ముందే కన్న కూతురి నరకయాతన చూసి తల్లడిల్లిపోతున్న ఆ తల్లిదండ్రులకు మేమున్నామంటూ ముందుకొచ్చారు ఆమె స్నేహితులు. తమ స్నేహితురాల్ని బతికించుకునేందుకు ఆ స్నేహితుల ప్రయత్నంపై 10 టీవీ ప్రత్యేక కథనం. ఇదిగో ఈ ఆసుపత్రిలో నిర్జీవంగా పడి ఉన్న ఈ అమ్మాయి పేరు మజ్జి దివ్య. ఈమె నివాసం విశాఖపట్నంలోని అల్లిపురం. తండ్రి శ్రీనివాసరెడ్డి టాక్సీ డ్రైవర్, తల్లి జయలక్ష్మి ఇంటి పట్టునే ఉంటుంది. దివ్య ప్రస్తుతం ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. చాలా చురుకైన అమ్మాయి, చదువులో ఎప్పుడూ ముందుండేది. కానీ అరుదైన వ్యాధి ఈ చదువుల తల్లిని కాటేసింది. ఇప్పుడు దివ్య పరిస్థితి హృదయ విదారకంగా మారింది. విశాఖ నగరమంతా నూతన సంవత్సర వేడుకలకు ముస్తాబవుతున్న తరుణంలో డిసెంబర్ 30న దివ్య ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. గంటలు గడుస్తున్నా సరే పరిస్థితిలో మార్పు రాకపోవడంతో మరో కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు దివ్య ఆరోగ్య పరిస్థితిని గమనించి అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. రిపోర్ట్స్ చూసి వైద్యులు నిశ్చేష్టులయ్యారు. ప్రపంచంలోనే అత్యంత అరుదుగా వచ్చే జీబీ సిండ్రోమ్ అనే వ్యాధి సోకడం చూసి నిర్ఘాంతపోయారు. విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు, బంధుమిత్రుల మనోవేదన అంతా ఇంత కాదు. ఇంతకాలం చలాకీగా తిరిగిన దివ్య ఇప్పుడు కదల్లేని పరిస్థితిలో మంచానికే పరిమితమవడం చూసి తల్లడిల్లిపోయారు. ప్రపంచంలోనే అరుదుగా సంభవించే వ్యాధి జీబీ సిండ్రోమ్. 1,00,000 మందిలో ఒకరికి ఇది వస్తుందని వైద్య వర్గాలు చెబుతున్నాయి. దీనికి చికిత్స కూడా చాలా ఖరీదుతో కూడినదే. ఎంత లేదన్నా 45 లక్షలు కావాలి. కానీ దివ్య తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. తనకి హిమోగ్లోబిన్ ప్రాబ్లం వచ్చి బాడీలో న్యూరాన్స్ పార్ట్ అనేది డ్యామేజ్ అయ్యి తనకి ఈ డిసీజ్ అనేది రావడం అయింది. ఇది ల్యాక్స్ ఆఫ్ పీపుల్లో ఒక్కరికే మాత్రమే వస్తుంది. మోస్ట్లీ ఇది అమెరికా లాంటి ప్లేసెస్లో వస్తుంది. ఇండియాలో చాలా తక్కువ వస్తుంది. అండ్ చాలా తక్కువ మందిలో తిను వన్ ఆఫ్ ద పేషెంట్. లైక్ ఒక అమ్మాయి ఇలా వచ్చింది. అండ్ తినకి మొత్తం ఈ డిసీజ్ మొత్తం క్యూర్ అవ్వడానికి కావాల్సిన టోటల్ అమౌంట్ 45 lakhs. 45 lakhsలో మేము ఆల్మోస్ట్ 10 lakhs వరకు పే చేసాం. వాళ్ళ పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ అనేది చాలా చాలా పువర్. వాళ్ళ డాడీ ఒక ఆటో డ్రైవర్, వాళ్ళ మమ్మీ ఒక హౌస్ వైఫ్. ఈ క్రిటికల్ సిచ్యువేషన్లో మా గవర్నమెంట్ తరపు నుంచి ఏ ఫండ్స్ రాలేదు, వాళ్ళు హెల్ప్ చేయట్లేదు, రెస్పాండ్ అవ్వట్లేదు. గవర్నమెంట్ కూడా మాకు కొంచెం సపోర్ట్ చేసి మాకు హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాము. దివ్యని ఎలాగైనా బతికించుకోవాలని ఆమె స్నేహితులు నడుం బిగించారు. స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్ అంతా ఇప్పటి వరకు తమ స్థాయిలో ఆర్థిక చేయూతనిచ్చారు. అంతేగాక డోనర్స్ ముందుకొచ్చి తమ స్నేహితురాలి ప్రాణాలు కాపాడాలంటూ సోషల్ మీడియా వేదికగా ఓ ఉద్యమాన్ని చేపట్టారు. సేవ్ దివ్య అంటూ ప్లకార్డులు పట్టుకుని రోడ్లపైకి వెళ్లారు. ఇలా దాదాపు 500 మంది విద్యార్థులు విరాళాలు సేకరిస్తున్నారు. మంత్రి గంటా సైతం వీరికి సాయం చేశారు. ప్రభుత్వం తరపున సాయం చేయాలని దివ్య స్నేహితులు కోరుతున్నారు. సోషల్ మీడియాలో ఇచ్చిన పిలుపు మేరకు పలువురు మానవతా దృక్పథంతో ముందుకొచ్చి తోచినంత సాయం అందిస్తున్నారు. ఇందుకుగాను నగరంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్లో ఎస్ సురేష్ పేరుతో 2003385049 నంబర్తో ఖాతాను కూడా తెరిచారు. ఐఎఫ్ఎస్సి కోడ్ SBIN 0000952ను ఉపయోగించి దాతలు డబ్బు జమ చేయొచ్చని చెబుతున్నారు. అలాగే 7842473149 అనే నంబర్ ద్వారా పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పేతో కూడా దాతలు ఆర్థిక చేయూతనివ్వొచ్చని కోరుతున్నారు. సో తన ట్రీట్మెంట్కి వచ్చేసి 31 lakhs అవుతుంది. 45 lakhs. ఇప్పటి వరకు వాళ్ళ పేరెంట్స్ చాలా పెట్టుకున్నారు. ఇంకా పెట్టుకోలేని స్థితి ఉన్నదాన్ని కాబట్టి మా ఫ్రెండ్స్ అంతా మేము ట్రై చేస్తున్నాం. ఇప్పుడు అరౌండ్ 500 స్టూడెంట్స్ ఈ డొనేషన్కి అంతకి హెల్ప్ చేస్తున్నారు. ఇంకా పైన ఎవరైనా హెల్ప్ చేస్తే మాకు ఇంకా బాగుంటుందని మేము ట్రై చేస్తున్నాము. సో ఇక్కడ ట్రెజ్, పేటిఎం నెంబర్స్ కూడా ఉన్నాయి. దాని ద్వారా కూడా ఫండ్స్ అవే మీరు డొనేట్ చేయొచ్చు. ప్రభుత్వం కూడా స్పందించి దివ్యను ఆదుకోవాలని ఆమె స్నేహితులు కోరుతున్నారు. తనను మళ్లీ మామూలు మనిషిగా చూసేందుకు తపన పడుతున్న తన స్నేహితుల సేవల్ని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు.